రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం బ్యూరో చీఫ్ గోపి నడి తెలుసుకుందాం. గోపి, ఏం సంగతి? అసలు ముందుగా ప్రయాణికులు 137 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వాళ్ళు ఎలా ఉన్నారు? దీనికి సంబంధించి సమాచారం ఏమన్నా ఉందా మీ దగ్గర? ఇది ఒక ఘోర ప్రమాదం. అహ్మదాబాద్, గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో విమాన టేకాఫ్ సమయంలో ఇంజన్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిపోయింది. ఈ సమయంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ప్రయాణికుల పరిస్థితి ఏంటి అన్నది ఇంకా సమాచారం రాలేదు. వాళ్ళని సేఫ్గా ఎవాక్యువేట్ చేశారా? ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తి కూలిపోయినప్పుడు వెంటనే వారిని సురక్షితంగా బయటకు తీశారా, లేక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే వారంతా చనిపోయారన్న సమాచారం ఇంకా తెలియరావాల్సి ఉంది. మెఘానీ నగర్ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. ఎయిర్పోర్ట్కి అతి సమీపంలోనే, ముఖ్యంగా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. సో బ్లాక్ బాక్స్ దొరికితేనే ఈ ప్రమాదానికి గల కారణాలు, అలాగే మరిన్ని విషయాలు, ఈ విమాన ప్రమాదం క్రాష్ అవ్వడానికి గల కారణాలు, సాంకేతిక సమస్య, పైలట్ల తప్పిదమా, ఏం జరిగిందనేది ఇంకా సమాచారం తెలియరావాల్సి ఉంది. సో కానీ అక్కడ చూస్తున్న దృశ్యాలను చూస్తుంటే మాత్రం భారీగా ప్రాణ నష్టం సంభవించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే భారీగా దట్టమైన పొగలు పూర్తిగా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కమ్మేసిన పరిస్థితి. విమాన ప్రయాణికులు 133 మంది ఈ ముఖ్యంగా ఈ విమానం ప్రయాణించే సమయంలో అందులో ప్రయాణిస్తున్నారు. సో అందులో ఉన్నవారు ఎవరైనా సేఫ్గా ఎవాక్యువేట్ అయ్యారా లేదా అన్న విషయాలకు సంబంధించి ఇంకా సమాచారం రాలేదు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలపైన అక్కడ ఉన్న అధికార యంత్రాంగం దృష్టి సారించడం జరిగింది. మంటలను ఆర్పివేయడం, జనావాసాలపైన పడ్డట్లుగా తెలుస్తోంది. సో అక్కడ ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వీటిపైనే ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఇంకా అధికారిక సమాచారం పౌర విమానయాన శాఖ నుంచి, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అసలు ఈ విమానం, ఎయిర్ ఇండియా విమానం, దాని ఫిట్నెస్ ఉందా లేదా, సాంకేతిక సమస్య ఎందుకు తలెత్తింది, వీటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలియరావాల్సి ఉంది. కానీ పెద్ద ప్రమాదం ఇటీవల కాలంలో భారతదేశంలో విమాన ప్రమాదాలు జరిగిన దాఖలాలు లేవు. కానీ అతిపెద్ద ప్రమాదంగానే దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు అంతర్జాతీయ ఫ్లైట్ 133 మంది ప్రయాణికులతో కూలిపోవడం అంటే ఇది చిన్న విషయం కాదు. సో ఖచ్చితంగా దీనిపైన ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. పౌర విమానయాన శాఖ ప్రస్తుతం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ విషయం పైన సమీక్ష జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. విమాన ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఆయన కూడా ఘటనా స్థలాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ సీఎం అలాగే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఘటనా స్థలికి వెళ్ళి పరిస్థితులను పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడిప్పుడే డీటెయిల్స్ అనేవి అందుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంజన్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా విమానం కూలిపోయింది అని చెప్పి ప్రాథమిక సమాచారం అందుతుంది. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు, అలాగే మంటలను అదుపు చేయడం, ముఖ్యంగా అక్కడున్న క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించడం, ఈ కార్యక్రమాలు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తిగా సివిల్ ఏవియేషన్ అథారిటీకి సంబంధించిన అధికారులు ఘటనా స్థలానికి వెళ్తేనే అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, కారణం ఏంటి అన్న సమగ్ర వివరాలు తెలియవచ్చే అవకాశం ఉంది. అలాగే గాయపడిన వారు ఎవరైనా ఉన్నారా, లేక అందరూ చనిపోయారా అన్న అంశాలకు సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన. ఓకే, ఇది ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ ఒక్కసారిగా మనం విజువల్స్లోనే తెలుస్తోంది. అది ఘోర ప్రమాదం అని క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అహ్మదాబాద్లో జరిగింది విమాన ప్రమాదం. అహ్మదాబాద్లోని మేఘానీ నగర్ ఈ ఏరియా పేరు. సో అక్కడ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది ఒక ఫ్లైట్. అది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. ఎస్, అక్కడి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఆ ప్రయాణికుల్ని ఎవరైతే గాయపడ్డారో వారిని తరలిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. హుటాహుటిన ప్రమాదం జరిగింది సిటీలోనే కాబట్టి, అది కూడా సివిల్ హాస్పిటల్కి దగ్గరగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరి సివిల్ హాస్పిటల్ ఆర్ ఇంకేదైనా ప్రైవేట్ హాస్పిటల్ అయి ఉండొచ్చు. సో వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యారు, సహాయక బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. వెంటనే అందులో గాయపడ్డ ప్రయాణికుల్ని తీసుకుని హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. అక్కడికి అందరూ తరలి వస్తున్నారు కూడా. సో వారందరినీ క్రమబద్ధీకరిస్తూ లోపలికి తీసుకెళ్లి చికిత్స అందించడం మనం చూస్తున్నాం. ఇక ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఎంత దట్టమైన పొగలు అక్కడ అలుముకున్నాయంటే పూర్తిగా పక్కనుండే ఇంట్లో అపార్ట్మెంట్ కూడా కనిపించినంతగా ఒక్కసారిగా వస్తే ఆ రోడ్డు మీద ఉన్నవారు, స్థానికులు, అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్లలో వీడియోలు తీస్తున్నారు. ఒక్కసారి చూడండి రైట్ సైడ్ బాక్స్లో అంత పెద్ద ఎత్తున మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయని అంటే మరి నిజాన్ని ఫ్లైట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి, సో మరి ఫ్లైట్ పూర్తిగా కాలిపోయిందా, అసలు ఏం జరిగింది, అంత పెద్ద ఎత్తున పొగలు ఎందుకు వస్తున్నాయి, కారణాలు ఏంటి అనేది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. బట్ కాకపోతే ఇప్పుడు అందరూ కోరుకునేది ఒకటే,
133 మంది ప్రయాణికులు ఉన్నారు ఇందులో. వాళ్ళందరైతే సురక్షితంగా ఉండాలనే కోరుకుంటున్నాం. ఎస్ మనకి ఇప్పుడే అప్డేట్ అందుతోంది. 133 మంది కాదు, 242 మంది ప్రయాణికులు ఉన్నారు. సో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో వారందరూ క్షేమంగా ఉండాలనే, గాయాల పాలైనా కానీ క్షేమంగా ఉండాలనే అందరము కోరుకుంటున్నాం. ఎస్ ఇప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అందరూ.